హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియో భుజబంగారం లంచ్ బాక్స్ ప్యాక్ చేయడంతో స్టార్ట్ చేశాను. మార్నింగే లేచి ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ భుజబంగారం కోసం అని చెప్పేసి లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. ఇంకా ఈ రోజు వాడికి లంచ్ బాక్స్ కోసం బీరకాయ కర్రీతో పాటు కొంచెం రసం ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ అ మంత్ ఆల్రెడీ వాడు స్కూల్ కి వెళ్ళి, కాకపోతే ఇన్ని డేస్ కూడా నాకు తెలిసినంత వరకు రైస్ ఐటమ్సే వాడికి ప్యాక్ చేశాను లంచ్ బాక్స్ లో. కానీ ఇప్పటి నుంచి కొంచెం ఈ రసం అన్నము, సాంబార్ అన్నం లాంటివి కూడా ప్యాక్ చేద్దామని అనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ కి రసం అన్నం ఎలా ఉంటుందో ఐడియా లేదు, ఫస్ట్ టైం ప్యాక్ చేస్తున్నాను కదా, మరి చూడాలి బాక్స్ ఖాళీ చేస్తాడా లేకపోతే అలానే తీసుకొస్తాడో. సరే, ఇంకా బాక్స్ ఖాళీ చేశాడా లేదా అన్నది వీడియో లాస్ట్ లో చెప్తాను. ప్రస్తుతానికైతే బీరకాయ కర్రీ ప్రాసెస్ చూసేద్దాం. ఈ రెసిపీ చిన్న పిల్లలకి పెట్టినా చక్కగా తింటారు, చాలా కమ్మగా ఉంటుందండి. ఫస్ట్ ఆయిల్లోని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత బీరకాయ పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఈ బీరకాయ పీసెస్ లో రుచికి సరిపడా ఉప్పుతో పాటు కొంచెం పసుపు యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే ఈ బీరకాయలో నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ఆ వాటర్ లోనే బీరకాయ కూడా కుక్ అయిపోతుంది. ఇంకా ఈ బీరకాయ కర్రీ కుక్ అయ్యే లోపు ఇక్కడ రసం ప్రిపేర్ చేస్తున్నాను. వేడి వేడి వాముచారు రెడీ అయిపోయింది. ఈ లోపే కర్రీలో వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ఆ బీరకాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా కారంతో పాటు కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు మిక్స్ చేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే వాటర్ మొత్తం ఇవాపరేట్ అయిపోతాయి, కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇంకా అలా బీరకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేసా. కొంచెం రసం అన్నము, కర్డ్ రైస్, ఇంకా బీరకాయ ఫ్రై. ఈ రోజు వాడి లంచ్ బాక్స్ అయితే ఇది. ఎలా తీసుకెళ్లిన బాక్స్ అలానే తీసుకొస్తాడేమో అనుకున్నా, కానీ మొత్తం ఖాళీ చేసేసాడు. పైగా మమ్మీ ఈ రసం అన్నం చాలా బాగుంది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇది ప్యాక్ చేస్తూ ఉండు అన్నాడు. ఇంకా ఈ రోజు నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేయడమే లేటు, వాడైతే రెడీగా ఉన్నాడు. ప్యాక్ చేసి ఇచ్చేస్తే ఇంకా వాడు కూడా స్కూల్ కి వెళ్ళిపోయాడు. వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసా. వాడు ఆడుకుంటున్నప్పుడు గ్రౌండ్స్ లో ఏమైనా ఆవులు కనిపిస్తే వెంటనే బ్రౌనీ వచ్చింది మమ్మీ అని పిలుచుకొని వస్తాడు. ఇప్పుడు చాలా బ్రౌనీస్ తో పాటు చాలా ఆవులు వచ్చాయి మమ్మీ, ఒకసారి చూద్దురా అని చెప్పేసి తీసుకొచ్చి వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట వాడే. తర్వాత ఈవినింగ్ నేను, భుజబంగారం ఇంకా సోహి డాబా మీదకి వచ్చాము. అనుష నాకు ఇచ్చిన ఈ మందారం మొక్క చూడడానికి డల్ గా ఉంది, కానీ చుట్టుపక్కల కలుపు మొక్కలు వచ్చేసాయి. అవి చాలా హెల్దీగా ఉన్నాయి. ఇవి బాగా గ్రో అవుతున్నాయి, కానీ మెయిన్ మందారం మొక్క నిద్రపోతుంది అనమాట. అందుకనే ఈ కలుపు మొక్కలన్నీ పీకేశాను. ఒక 1-2 days ఆగి ఈ మొక్కకి కూడా ఎరువు వేస్తే బాగా సర్వైవ్ అవుతుంది. అండ్ డాబా మీద మా ఫ్లాట్ లో ఉన్న ఆంటీ వాళ్ళ మొక్కలు కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారా పచ్చిమిరపకాయ చెట్టు నిండా పచ్చిమిరపకాయలు ఉన్నాయండి. చూడడానికి భలే అనిపించింది. మన ఇంట్లో కూడా పచ్చిమిరపకాయ చెట్టు ఉండేది, కానీ నిద్రపోయింది కదా. చూడాలి, ఈ వర్షాలు మళ్ళీ కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ మొక్కలు వేయాలి. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాం. వచ్చి చూసేసరికి ఈ చిన్న పిచ్చుక పిల్లలు పెట్టేసింది. లాస్ట్ వీడియోస్ లో చూపించాను కదా, ఏసీ స్టెబిలైజర్ పక్కన చిన్న గూడు కట్టింది పిచ్చుక అని. సో ఆ చిన్న పిచ్చుక గూడు కట్టింది, అవి పిల్లల్ని కూడా చేసేసిందండి. ఆ చిన్న పిచ్చుక యొక్క కష్టం చూసిన తర్వాత మాకైతే ఆ గూడు తీయాలి అనిపించట్లేదు. ప్రస్తుతానికి మేము ఆ చిన్న పిచ్చుకల యొక్క పిల్లల ఫేస్ ని ఎంజాయ్ చేస్తున్నాము. ఏమంటే వాళ్ళ మమ్మీ అన్నం తీసుకొచ్చేటప్పుడు ఎంత కీచిరి పడతాయంటే భలే సౌండ్ వస్తుంది. ఈ రోజు నేను వీడియో షూట్ చేసేసరికి 2 eggs మాత్రమే హ్యాచ్ అయినట్టున్నాయి, అందుకనే కొంచెం సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. బట్ అన్ని ఎగ్స్ హ్యాచ్ అయిన తర్వాత మంచి చేపింగ్ సౌండ్ అయితే ఉందండి. అది నేను మీతో నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటా. అండ్ ఇది ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ స్నాక్ గా చికెన్ కొరియాండర్ సూప్ ప్రిపేర్ చేస్తున్నాను. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక చిన్న ఆనియన్ ని బైట్ సైజ్ పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇంకా అలానే 8 to 10 బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకున్నాను. ఇక్కడ నేను తీసిన చికెన్ పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయి, అందుకనే అవి 2 pieces గా కట్ చేస్తున్నా. ఈ చికెన్ బోన్లెస్ ఇంకా అలానే స్కిన్లెస్ గా ఉండేటట్టు చూసుకోండి. ఇంకా ఈ చికెన్ పీసెస్ తో పాటు ఒక గుప్పెడు కొత్తిమీర కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోని కొత్తిమీర, చికెన్ పీసెస్ తో పాటు ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది.
ఆ రోజు నేను మర్చిపోయి ఫైన్ పేస్ట్ లాగా చేసేసాను. బట్ ఇంత ఫైన్ గా ఏం అవసరం లేదు, కొంచెం కోర్స్ గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోని కొంచెం ఆయిల్ ఆర్ బటర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మిక్సీ చేసి పెట్టిన చికెన్ మిశ్రమం అంతా యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇంకా ఈ చికెన్ ఫ్రై అవుతున్నప్పుడే ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా అలానే రుచికి సరిపడా ఉప్పుతో పాటు కొంచెం పసుపు అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. మొత్తం ఈ సూప్ లోని ఎక్కడ కారం యూజ్ చేయట్లేదు. ఇంకా మీరు కావాలి అనుకుంటే మిక్స్డ్ హర్బ్స్ లేకపోతే టొమాటో సాస్, చిల్లీ సాస్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను భుజబంగారానికి తెలిసిందే కదా, వీలైనంత వరకు బేసిక్ గా చేసే పెడతానన్నమాట. మొత్తం ఈ చికెన్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్ తోని 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. చికెన్ బాగా బాయిల్ అవ్వాలి. అండ్ ఈ లోపు ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ లోని కొంచెం వాటర్ యాడ్ చేసి ఎటువంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ని రీప్లేస్ చేస్తూ మైదా, గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ టేస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఈ చికెన్ సూప్ బాగా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు, ఇంకా చికెన్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత కార్న్ స్టార్చ్ మనం ఇందాక మిక్స్ చేసాం కదా, అది మొత్తం యాడ్ చేసుకోవాలి. కార్న్ స్టార్చ్ యాడ్ చేసేటప్పుడు కలుపుతూ యాడ్ చేసుకోవడం వల్ల ఎటువంటి లంప్స్ ఉండకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే అంతే, వేడి చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయినట్టే. లాస్ట్ లోని మీరు కావాలి అంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు, కానీ నేను అవేమీ చేయలేదు. లాస్ట్ ఇంకా భుజబంగారానికి సర్వ్ చేసేటప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసి ఇచ్చేసాను. అండ్ ఈ సూప్ బాయిల్ అవుతున్నప్పుడే ఒక్కసారి సాల్ట్ అది చెక్ చేయండి, సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతే సాల్ట్, పెప్పర్ పౌడర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇదే చికెన్ సూప్ కారంతో చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, పెప్పర్ పౌడర్ తో చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కారంతో ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను, ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ లో ఉంటుంది. సో వేడి చికెన్ సూప్ అయితే రెడీ. లాస్ట్ లో చెప్పాను కదా, కావాలి అంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే లెమన్ కొంచెం స్క్వీజ్ చేసి ఇచ్చేసాను. డాడీకి, భుజబంగారానికి అందరికీ చాలా బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ అ సూప్ పర్సన్, బట్ నాకే ఈ సూప్ బాగా నచ్చింది అంటే ఎవరికైనా నచ్చుతుంది. ఒక్కసారి ఈ సూప్ ట్రై చేయండి. మెయిన్ గా దగ్గు, జలుబు ఉంది అనుకోండి, ఇది తాగితే మంచిగా ఆ రిలీఫ్ అయితే ఉంటుంది. అండ్ ఈ రోజు వీడియోలో ఇంకొక స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ స్నాక్ గా ఇక్కడ నేను చాట్ ప్రిపేర్ చేస్తున్నాను. చాట్ కోసం ఫస్ట్ నేను పచ్చి బఠానీని ఒక 6 to 8 hours బాగా నానబెట్టేశాను. నానిన బఠానీతో పాటు ఒక 2 బంగాళదుంపల్ని కూడా ఆ కుక్కర్ లో యాడ్ చేసేది, కొంచెం వాటర్ తో పాటు ఉప్పు కూడా యాడ్ చేసి ఒక 7 to 8 విజిల్స్ రానిచ్చాను అనమాట. సో ఇప్పుడు కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీస్తే చూసారు కదా, మంచిగా పొటాటోస్ తో పాటు బఠానీ కూడా బాగా ఉడికిపోయింది. ఇక్కడ పొటాటోస్ చూడడానికి హార్డ్ గా ఉన్నా, బట్ ఒక్కసారి స్పూన్ తో అలా అంటాను చూడండి, వెంటనే ఇంకా స్మూత్ పేస్ట్ లాగా అయిపోతాయి. సో ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్మాషర్ తీసుకొని కొన్ని బఠానీల్ని తీసి పక్కన పెట్టేయండి. రిమైనింగ్ బఠానీ ఇంకా పొటాటోని నీట్ గా స్మాష్ చేసుకోవాలి. ఇంకా ఈ రోజు నేను సింపుల్ గా అయిపోయేటట్టు చేస్తున్నాను కాబట్టి సేమ్ ఆ కుక్కర్ లోనే ఇంకా అది స్టవ్ మీద పెట్టేసి కొంచెం పావు బాజీ మసాలా, ఇంకా అలానే రుచికి సరిపడా ఉప్పు, కారంతో పాటు ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకున్నాను. దగ్గరుంటే చాట్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక బౌల్ లోని ఈ మసాలా పౌడర్స్ అన్ని మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పొటాటో బఠానీ మిశ్రమంలో యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్ లో 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చాట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను చూపించేది చాలా బేసిక్ అండ్ హెల్దియర్ వర్షన్ అండి. మీరు ఇంకొంచెం మసాలాస్ అవి యాడ్ చేసుకుంటూ ఇంకా మంచి టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం వీడియోలో ఎప్పుడైనా బయట దొరికే చాట్ రెసిపీ ఎగ్జాక్ట్ గా షేర్ చేస్తాను, అదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొంచెం ఆయిల్, మసాలాస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను వీలైనంత వరకు ఇలా సింపుల్ గానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఒక 10 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత వేడి చాట్ ని సర్వ్ చేసేసుకోవడమే. సర్వ్ చేసే ముందు చాప్ చేసిన కొత్తిమీర, ఆనియన్స్ తో పాటు లెమన్ కూడా యాడ్ చేసుకొని తింటుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. కానీ ఈ రోజు నేను అంత హంగామా ఏం చేయలేదు, కాకపోతే మాకు ఇక్కడ వైజాగ్ లో ఇలా చాట్ లోని సమోసా కానీ సేవ్ కానీ యాడ్ చేస్తూ ఇస్తూ ఉంటారు. ఈ రోజు ఇంట్లో లక్కీగా సేవ్ ఉంది కాబట్టి అది యాడ్ చేసా. ఇలా చేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుందండి. ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి. ఇంకా ఇది ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ ఆల్మోస్ట్ 4:30 అలా అయిపోతుంది. కానీ ఇప్పుడు లైట్ గా ఎండొస్తుంది. కంటిన్యూస్ గా ఒక 1 వీక్ వర్షం పడిన తర్వాత ఈ రోజు మేము సూర్యుడిని చూస్తున్నాము. బట్ ఆ తర్వాత నుంచి మంచిగా ఎండలు వస్తున్నాయిలేండి. సో ఈ రోజు వీడియోలో చూపించిన రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోని ఇక్కడతోనే నేను చేస్తున్నానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు.
అలానే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. నెక్స్ట్ అయితే చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయండి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.